లైఫ్ లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి, కొన్ని రోజులు మంచిగా ఉండవు. కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము, కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం ఏంటి, మా జీవితం ఏంటి, ఇలా అయిపోయామని అని ఉంటది. సో నాకు ఇదే బిగ్ బాస్ రియాలిటీయా లో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారంని నా ఫ్యాన్స్ ని మేబీ నేను డిసప్పాయింట్ చేశాను, అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు. కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను. మీరు బయట కూడా నేను ఊరికి ఇటు అటు ఉంటాను. నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను. సో నేను అలాగే ఉన్నాను. అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ గా వస్తుంది. నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు, బికాస్ ఐ డోంట్ నో ఏమైంది. కానీ ఒక్కసారి నాకు సార్ అలా చెప్పాగా నువ్వు కనిపించట్లేదు, నేను ఇంకా నువ్వు ఆడాలి అలా అన్నగా ఐ థింక్ ఆ తర్వాత నేను బానే ఉన్నా, అది బయటకి ఎందుకు రాలేదు నాకు తెలీదు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు, అందుకే ఐ ట్రైడ్. నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి, నేను అది చేయలేను, నేను ఇప్పుడు కూడా చేయలేను, నేను తర్వాత కూడా చేయలేను. సో అందుకే ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది. అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు. ఒక లీడర్ ఎలా మాట్లాడతారు, అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడతారు, రెండు డిఫరెంట్. అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి థర్డ్ వీక్ కి డిఫరెన్స్ వచ్చింది. సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే అందరూ 10, 20, 30% లో ఎలా స్టార్ట్ చేస్తారు, నేను డైరెక్ట్ 100% లో స్టార్ట్ చేస్తాను. మణికంఠ అది నాకు తెలియదండి, అది తన గేమ్ ప్లే.